అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం సమస్యల కుంపటి. కూలేందుకు సిద్ధంగా భవనం. నీటిలో నానుతున్న రైతుల ఫైళ్లు. 2 నెలలుగా పూర్తి స్థాయి అధికారి లేక ప్రజల అవస్థలు. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం అస్తవ్యస్తంగా మారింది. అది ప్రభుత్వ కార్యాలయమా లేక పాడుబడిన భవనమా అని ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. తాజాగా కురుస్తున్న వర్షాలకు ఆఫీస్ మొత్తం చెరువును తలపిస్తోంది. ఎప్పుడు కూలుతుందో తెలియని ఆ శిథిల భవనంలో సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, కార్యాలయంలో నిలిచిన వర్షపు నీరు, తడుస్తున్న ఫైల్స్. అనకాపల్లిలో కురుస్తున్న వర్షాలకు తహసీల్దార్ కార్యాలయం మొత్తం నీట మునిగింది. భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో వర్షపు నీరు నేరుగా రికార్డ్ రూంలోకి చేరుతోంది. దీంతో రూరల్ ప్రాంత రైతులకు చెందిన అత్యంత కీలకమైన భూ రికార్డులు, పట్టాదారు పాసు పుస్తకాల ఫైళ్లు తడిసి ముద్దయ్యాయి. ముఖ్యమైన పత్రాలన్నీ వర్షపు నీటిలో కలిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భయపడుతూ పనిచేస్తున్న సిబ్బంది, ఆఫీస్కు వచ్చి ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఆఫీసులో పనిచేస్తున్న సిబ్బంది పరిస్థితి దయనీయంగా మారింది. ఎప్పుడు పైకప్పు పెచ్చులు ఊడిపడతాయో, ఏ క్షణాన భవనం కూలిపోతుందోనని భయంగా పనిచేస్తున్నారు. పనుల కోసం కార్యాలయానికి వస్తున్న ప్రజలు ఆఫీస్ దుస్థితిని చూసి లోపలికి వెళ్లాలంటే జంకుతున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక ముఖ్యమైన కార్యాలయం ఇంత దారుణంగా ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్యలకు తోడు పరిపాలనాపరమైన ఇబ్బందులు కూడా ప్రజలను వేధిస్తున్నాయి. గత 2 నెలల నుంచి అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయానికి పూర్తి స్థాయి అధికారి తహసీల్దార్ లేరు. ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్తోనే కార్యకలాపాలు సాగుతున్నాయి. ఏ చిన్న పని కోసం వచ్చినా తహసీల్దార్ గారు లేరు అనే సమాధానమే వినిపిస్తుండటంతో రైతులు